సో ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఈజ్ రైస్ గుడ్ ఆర్ బ్యాడ్ ఫర్ డయాబెటీస్. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ డాక్టర్ శ్రవణ్ కుమార్ ఓలాల, కన్సల్టెంట్ ఫిజిషియన్, శ్రీవింద హాస్పిటల్స్, కరీంనగర్. చాలా మంది మన దగ్గరకు వచ్చే షుగర్ పేషెంట్స్ సార్ రైస్ తినొచ్చా అని అడుగుతూ ఉంటారు. సో వాళ్ళ కోసం ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే గ్లైసెమిక్ ఇండెక్స్. సో గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏంటి? సో మనం తీసుకున్న పదార్థం మన బాడీలో ఎంత వరకు షుగర్ అనేది రైస్ చేస్తుంది అన్న దాన్ని బట్టి గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఉంటుంది. సో తిన్న వెంటనే షుగర్ అనేది హై అవుతుంది అంటే దాటిని హై గ్లైసెమిక్ ఇండెక్స్ అంటాం. లేదు తిన్న తర్వాత స్లోగా షుగర్స్ అనేవి రైజ్ అవుతున్నాయి అంటే దాటిని లో ఆర్ మీడియం గ్లైసెమిక్ ఇండెక్స్ అంటాం. సో మనం షుగర్ పేషెంట్స్ యూజువల్గా లో ఆర్ మీడియం గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ తీసుకుంటే చాలా బెటర్. సో మనం ముందుగా రైస్కి వస్తే వైట్ రైస్ కానీ సోనా మసూరి కానీ అవి హై గ్లైసెమిక్ ఇండెక్స్. సో తిన్న వెంటనే షుగర్స్ అనేవి చాలా హై అవుతాయి. వేరాజ్ బాస్మతి కానీ, బ్రౌన్ రైస్ కానీ, రెడ్ రైస్ కానీ, బ్లాక్ రైస్ కానీ ఇవి లో గ్లైసెమిక్ ఇండెక్స్. సో వీటి వల్ల షుగర్స్ అనేవి అంత హైగా ఇమీడియట్గా రైజ్ అవ్వవు. సో ఇది డయాబెటీస్ పేషెంట్స్ రైస్ గురించి తెలుసుకోవాల్సిన విషయం. కానీ ఏ రైస్ తీసుకున్నా కానీ ఎక్కువ మోతాదులో తీసుకుంటే షుగర్స్ అనేవి చాలా హై అవుతాయి. థ్యాంక్ యూ.